కల్పన షోరూమా అండి? అవునండి. మేము డ్రీమ్ ఎంక్లేవ్ నుంచి మాట్లాడుతున్నామండి. చెప్పండి. మాకు 4 జతలు ఫ్యాన్ షర్ట్లు, ఓకే. ఒక 20 చీరలు, ఒక 10 రెడీమేడ్ డ్రెస్సులు పంపించండి. ఓకేనండి. రాగానే మీకు ఆన్లైన్లో ట్రాన్స్ఫర్ చేస్తాం. అలాగే 2 డ్రాయర్లు 2 బనియలు కూడా పంపించండి. మీరు అమౌంట్ ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేస్తారు కదా? చేస్తామండి. సరేనండి, పంపిస్తాను. ఓకే, ఉంటానండి. కీర్తి, ఎన్నాళ్ళు ఇలా పని చేయకుండా ఉంటే ఇంట్లో ఎలా జరిగిద్ది? పని చేయాల్సిన కర్మ మీకేంటండి? అయినా మనకేం కావాలి? ఉండడానికి ఇల్లు, తినటానికి రేషన్, వేసుకుంటానికి బట్టలు. ఈ మూడిటికి లైన్ చేయాల్సిన ఉపాయం నా దగ్గర ఉందండి. ఏం ఆలోచించావు కీర్తి? ఉండండి, ఒక్కసారి మీ చెవిటేయండి, చెప్తాను. ఏం ఆలోచిస్తావే? నీ బుర్రే బుర్ర. నేను పని చేయలక్కర్లేదు, ఏం చేయలక్కర్లేదు. హ్యాపీగా ఇంట్లో తిని పొబ్బోటమే. మరి నా ముందుకు కూడా ఉన్నాయో చూడవే. దానికేంటండి, ఒక క్లయింట్ ని లైన్ లో పెడతానులే. రండి ప్రసాద్ గారు. మర్యాద చాలు. ఇంకా ఈ రోజైనా కిరాయి ఇస్తారా లేదా? ఇవ్వకపోతే సామాన్లన్నీ బయట పడేస్తా. సార్, నాకు 1 నెల రోజులు టైం ఇవ్వండి. ఏదో కొత్త జాబ్ చూసుకుంటాను. జాబ్ రాగానే మొత్తం రెంట్ క్లియర్ చేస్తాను. ఇంకా 1 నెల రోజులు కావాలా? రేపటికల్లా నాకు కిరాయి ఇవ్వకపోతే మీ సామాన్లన్నీ తీసుకుపోతా. మీరు కట్టు బట్టలతో బయటకు పోవాల్సి వస్తుంది. సార్, ఆ మాట అనబాకండి సార్. ఈసారికి ఎలాగైనా టైం ఇవ్వండి సార్. టైం ఇచ్చేది ఏం లేదు. 3 నెలల కిరాయి కట్టాలి. పైపెచ్చు నా కిరాణా షాప్లో కిరాణా తీసుకున్నావు, ఆ డబ్బులు కట్టాలి. ఎన్నలాగాలి? నువ్వు టయానికి నాకు ఇంటికి ఇవ్వకపోతే రేపైతే సామాన్ మొత్తం బయటపడిస్తా. ప్లీజ్ సార్, నా మాట కాకపోయినా ఈసారికి నా భార్య మాట విని 1 నెల రోజులు టైం ఇవ్వండి సార్. ప్లీజ్ ప్రసాద్ గారు. నమస్తే ప్రసాద్ గారు. ఏంటి ప్రసాద్ గారు, ఏంటి మీరంత కోపంగా ఉన్నారు? నిన్ను చూస్తే ఎంత మొగుడికైనా ఇంకా అరుపులేముంటాయి? అన్ని కళ్ళ ముందు పెద్ద పెద్ద అందాలే. అరే, ఏం మాట్లాడుతున్నారు? ఇప్పుడే కదా మీరేదో డబ్బుల గురించి మాట్లాడుతున్నారు. కీర్తి, ప్రసాద్ గారికి మనం 3 నెలల కిరాయి ఇవ్వాలి. ఇంత చిన్న విషయానికి అంత తొందర ఎందుకు? నువ్వు 1 గంట బయటకెళ్ళి వచ్చేసాయి, అన్ని విషయాలు సర్దుకుంటాయి. కీర్తి, ఏం మాట్లాడుతున్నావు? నీకు జాబ్ లేదు, పైపెచ్చి 3 నెలలు కిరాయి కట్టాలి, పైగా రేషన్ కూడా అప్పున్నావు. అందరి దగ్గర అప్పులు చేశావు. నీకు మాట చెప్తా విను. 1 గంట కాదు, 2 గంటలు బయటికి వెళ్ళొచ్చాయి. నేను మొత్తం అకౌంట్ క్లియర్ చేస్తాను. హలో, ప్రసాద్ గారు,
మనం అకౌంట్ చూసుకుందాం పదండి. పద. కీర్తి, అయినా నీ మొగుడు ఆడియన్స్ ఒక పెడుతున్నాడే నిన్ను. ఆడికి ఉద్యోగం లేదు, సద్యోగం లేదు. నేననుకో, నాకు ఇంత పెద్ద ఇల్లు ఉంది. ఇది కాకుండా సిటీలో ఇంకా 2 ఇల్లున్నాయి, 4 కిరాణా షాపులున్నాయి. నేను బాగా చూసుకుంటా. నీ సర్వస్వం నాదే. అబ్బా అయ్యగారు సార్, మీరెంత చెప్తే అంత. మరి ఇంకా మన సినిమా ఆన్ చేద్దామా? ఓకే 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 ఓకే. వావ్ 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 వావ్. ఆహా, అయిపోయిందా పని? అది మీ సినిమా అంతా రికార్డ్ చేశా. మంగ తయారు ప్రొడక్షన్స్, మంచం మీద 2. ఎలా ఉంది సినిమా? బాగుందా? ఇవాళ నుంచి మేము మీ ఇంటెద్దే కట్టము, మీ రేషన్ కూడా ఫ్రీగా తీసుకుంటాం. మేం కూడా బ్రతకాలి కదా. నువ్వు నాకు 2 గంటలు టైం ఇచ్చావు కదా, నీకు లైఫ్ లాంగ్ టైం ఇస్తున్నా. నువ్వు మేము ఉన్నంత కాలం మాకు రేషను, ఇల్లు ఫ్రీగా ఇవ్వాలి. లేకపోతే ఈ వీడియో వైరల్ చేస్తా. మోసం, ఇదంతా మోసం. అవును మోసమే ప్రసాద్ గారు. ఏం చేయను, నా మొగుడు ఏ పని చేయడు, పెద్ద ఎర్రిబాగులోడు. వాడికి వీడియో తీయడం ఒక్కటే వచ్చు. ఏం చేయమంటారు? నేను ఇంటద్దె ఎలా కట్టాలి? రేషన్ ఎక్కడి నుంచి తేవాలి? అందుకని వాడికి ఎట్లాగో వీడియో తీయడం వచ్చు కాబట్టి మంచి క్లారిటీతో మన ఇద్దరు సినిమా తీశాడు. నువ్వు గనక మాకు రేషను, ఇంటద్దీ వదలకపోతే ఈ వీడియో ఊరంతా వైరల్ అవుద్ది. అప్పుడు నీ గౌరవం మొత్తం పోయిద్ది. ఈ రోజు నుంచి ఫుడ్డు, బెడ్డు మేమున్నంత వరకు ఫ్రీ. మాకు డబ్బులు అడిగావనుకో ఈ వీడియో మొత్తానికి వెళ్ళిపోయిద్ది, నీ గౌరవం అంతా పోయిద్ది. అందుకని నేను చెప్పేది ఏంటంటే మాకేం కావాలో అవన్నీ చూసుకో. అర్థమైందా? అలాగే అమ్మా, కానీ ఈ వీడియో ఎవరికి బయటికి పంపించద్దమ్మా. నా తప్పైంది, వస్తానమ్మా.
ఏం నటించావే? రేపొద్దున బట్టలోడు కూడా వస్తాడు, వాడిని కూడా ఇలా మడతెట్టాయి. అప్పుడు మనకి ఉన్నంత కాలం బట్టలు కూడా ఫ్రీ. తిండి, ఇల్లు, బట్ట, ఈ 3 ఉన్నాయి. మనం హ్యాపీగా బ్రతికేయచ్చు. సరే అండి, పదండి కిందకి వెళ్దాం. ఏవండి, మా జ్యోతి ఫంక్షన్కి వెళ్ళాలి. ఆ కల్పన షోరూమ్ వాళ్ళకి ఫోన్ చేసి నాకు 4 పట్టు చీరలు, 4 వాయి చీరలు, మీరు ఒక 10 షర్ట్లు తెప్పించుకోండి. ఏం మాట్లాడుతున్నావే? మొన్న వాడికి ఇవ్వాల్సిన బ్యాలెన్స్ 50,000 ఇవ్వలేదు. ఇప్పటికి 10 సార్లు ఫోన్ చేశాడు. ఏవండి, అట్లయితే వాడికి ఫోన్ చేసి డబ్బులు ఇస్తామని చెప్పండి. వాడి అకౌంట్ కూడా క్లియర్ చేసేద్దాం. ఇక మనకి ఫుడ్, బెడ్, బట్టలు అన్నీ ఫ్రీనే. భలే ఐడియా ఇస్తావే నువ్వు. నా బంగారు పెళ్ళానివే నువ్వు. ఇప్పుడే వాడికి ఫోన్ చేస్తాను చూడు. హలో, కల్పన షోరూమా అండి? అవునండి. రాజేష్ గారు, నేను డ్రీమ్ ఎన్క్లేవ్ 203 నుంచి మాట్లాడుతున్నాను. అదే మీకు బ్యాలెన్స్ 50,000 ఇవ్వాలి కదండి. అవును. మీరు ఇప్పుడు వచ్చేస్తే క్లియర్ చేసేస్తానండి. ఓకేనండి, 1 అవర్లో వస్తాను. ఓకే సార్, రండి. వస్తున్నారంటే వాడి అకౌంట్ ఎలాగైనా క్లియర్ చేయాల్సిందే. నేనున్నా కదా, నీకెందుకు భయం? మనకి ఫుడ్, బెడ్, బట్టలు అన్నీ ఫ్రీనే. రాని వాడిని మడతెట్టేస్తాను. ఎవరో వచ్చినట్టున్నారు, చూస్తాను. రాజేష్ గారు, మీరా? రండి సార్. డబ్బులు ఇస్తానన్నారు. డబ్బులు ఇస్తాను కానీ ప్రజెంట్ లేవు సార్. 1 నెల టైం కావాలి. డబ్బులు ఇస్తానన్నా ఇంకా 2 నెలలు టైం కావాలా? నీ గురించి అంతా తెలుసు నాకు. నీకు ఊరు నిండా అప్పులు, పని పాట లేకుండా ఉంటావంట. ఇంటది కూడా కట్టట్లేదంట. ఎక్కడి నుంచి తెచ్చిస్తావు? సార్, ఈసారికి నా మాట కాకపోయినా నా భార్య మాట విని చూడండి సార్. రాజేష్ గారు, నమస్కారం అండి. నమస్తే. ఏంటండి ఏదో అంటున్నారు? నేనేమంటాను? మిమ్మల్ని చూస్తే నేనేం అనలేను. ఎందుకంటే మిమ్మల్ని చూసినప్పుడల్లా పెద్ద పెద్ద అందాలు కనపడతా ఉంటాయి. ఏంటి ఏదో డబ్బుల విషయం మాట్లాడుతున్నారు కదా? కీర్తి, మనం రాజేష్ గారికి 50,000 ఇవ్వాలి. అవునా? ఇంత మాత్రానికి అంత టెన్షన్ ఎందుకండి? మీరు 1 గంట బయటకు వెళ్ళరండి, నేను రాజేష్ గారితో సెటిల్ చేసేస్తాను. ఏం మాట్లాడుతున్నావు కీర్తి? నీకు ఊరు నిండా అప్పులు, నాకు తెలియదు అనుకుంటున్నావా? ఉద్యోగం సద్యోగం చేయవు, ఇంకా ఇంటది కట్టలేదు, రేషన్ షాప్ లో అప్పు, ఇంకా ఎంతో మంది దగ్గర అప్పులు తీసుకున్నావంట. నేను నీకు చెప్తున్నాను, 1 గంట కాదు 2 గంటలు బయటికి వెళ్ళిపో. మేమిద్దరం అకౌంట్ సెటిల్ చేసుకుంటాం. రాజేష్ గారు, రండి అకౌంట్స్ క్లియర్ చేసేసుకున్నాం ఫుల్లుగా. పదా. అయినా ఆడేం సుఖ పెడతాడు? నాకైతే 5 బట్టల షాపులున్నాయి, ఇంకా ఈ ఊర్లో 5 ఇళ్ళున్నాయి. నిన్ను బంగారంగా చూసుకుంటా. కానీ మరి ఇంకెందుకు లేటు? నచ్చింది గర్ల్ ఫ్రెండ్, నచ్చింది గర్ల్ ఫ్రెండ్.
కొడక్క ఎంతమంది తీసావురా ఇట్లా వీడియోలు? నీ గురించి నాకు తెలవదనుకుంటున్నావా? బట్టల షాప్ ఓనర్ అనుకుంటున్నావా? మీ ఇద్దరి బండారం బయట పెడతాకొచ్చిన పోలీస్ ఆఫీసర్ ఇలా అందరినీ మోసం చేసి ఇంటద్దె కట్టకుండా ఫుడ్ బెడ్ బట్టలు అన్నీ సెటిల్ చేసుకుని అలా చక్కగా బతుకుదాం అనుకుంటున్నారా? ఎరా నువ్వేం పని చేయవా? మరి మీరు ఇక్కడెందుకు బతుకుతారా? చక్కగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి జైల్లో కూర్చుంటే ఇద్దరికి ఫ్రీగా ఫుడ్ బెడ్ అన్నీ ఇస్తారు. కూర్చుంటారా? పదండి జైలుకి, పదండి ఇద్దరు.